హలో హలో ఫ్రెండ్స్, సరదాగా కొంచెం ఫన్నీగా పొడుపు కథలు చూద్దాం. పొడుపు కథలు ఏంటి అనేది చూద్దాం. క్వశ్చన్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. సముద్రంలో పుట్టింది, సముద్రంలో పెరిగింది, ఊరిలోకి వచ్చి ఉరిమింది. ఏమిటది? సముద్రంలో పుట్టింది, సముద్రంలో పెరిగింది, ఊరిలోకి వచ్చి ఉరుముతుంది. ఏంటది? ఐ థింక్ ఏమైండొచ్చు. మీకు తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా? స్టార్ట్. 1 2 3 4 5. మరి చూద్దాం ఏంటని. సింకం. కరెక్ట్. ఓకే. నెక్స్ట్. తల్లి గరగర, తండ్రి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు. ఏమిటవి? ఎంతో మధురం ఆ తల్లి. ఆ కుటుంబమే మధురమైన కుటుంబం. మీకు తెలుసా ఏంటనేది? ఆ కుటుంబం ఎంతో మధురమైన కుటుంబం అని, ఎంతో అమృత కుటుంబం అని, అది ఒక అమృత ఫలం అని మీకు తెలుసా? ఇక్కడ క్వశ్చన్ ఉంది కదా. మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఆన్సర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? స్టార్ట్. నెక్స్ట్. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది. ఏమిటది? అడవిలో పుట్టి అడవిలో పెరిగి మా ఇంటికి వచ్చి తైతక్కలాడింది. చాలా ఫన్నీగా ఉంది కదా. మీ అందరికీ తెలుసు కదా. మీ అందరికీ తెలుసు అని నాకు తెలుసు. అది అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు ఉంటారేంటి? ఇండియన్స్ అయిండుకొని, తెలుగు వాళ్ళం అయిండుకొని కదా. అందరికీ తెలుసు. మన అమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళమ్మలు వాళ్ళందరూ చేసేది అదే పని కదా. వాళ్ళు చాలా పని చేస్తుంటే మనం చూస్తూ వెనకన పట్టుకుని, నాకైతే బాగా అసలు కామెడీగా సరదాగా అనిపిస్తుంది. అట్లా అంటే కవ్వం. మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. కవ్వం మజ్జిగ చిలుకుతూ ఉంటారు కదా. మజ్జిగ చిలికేప్పుడు మా అమ్మమ్మ ఉండేది. ఇలా చిలుకుతుంటే వెనకన చెంగు, పైట్ చెంగు ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని నేను కూడా ఇలా ఊగేదాన్ని. ఆమె ఇలా అంటుంటే బాగా సరదాగా ఉండేది అనమాట చిన్నప్పుడు. ఓకే. నెక్స్ట్. తండ్రి నునుపు, తల్లి మెత్తన, బిడ్డలు రత్నమాణిక్యాలు. ఏమిటది? ఏంటది? ఏమై ఉండొచ్చు? మీకు తెలుసా? మీకు తెలుసుంటే నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఏంటబ్బా, ఏమై ఉండొచ్చు? రంగు ఏంటి? పచ్చగా ఉంటుంది. గ్రీన్. తెలుసు. ఏంటి? చెప్పేస్తా. చెప్పు. పనస పండు. కాదు, జామ పండు. ఓ సో సారీ. ఓకే.